పవన్ కళ్యాణ్ అని అసెంబ్లీలో డిప్యూటీ సీఎంగా ప్రమాణం స్వీకారం చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు కొన్ని సంవత్సరాల కష్టానికి ప్రతిఫలం అని చెప్పొచ్చు. ఆరంభంలో చిరంజీవి సోదరుడిగా తన ఉనికిని చాటుకున్న తర్వాత తన పవనిజం యొక్క సత్తాని చాటాడు. ఇతను కరాటీలో బ్లాక్ బెల్ట్ సాధించి వివిధ మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ పొంది తన ప్రతిభను నిరూపించుకున్నాడు. 1996లో అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి చిత్రం ద్వారా కళ్యాణ్ బాబుగా పరిచయం అయ్యి తర్వాత పవన్ కళ్యాణ్గా మారి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో తన నటనతో అందరినీ మెప్పించారు. పవర్ స్టార్ అనే బిరుదును సొంతం చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ వైవాహిక జీవితం ఒడిదుడుకుల మధ్య సాగింది. అతనికి 3 పెళ్లిళ్ళు జరిగాయి. 4 పిల్లలు కూడా ఉన్నారు. ఇతను ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు. 2013 నుండి ఫోర్బ్స్ ఇండియా జాబితాలో పలుమార్లు కనిపించారు. ఇక రాజకీయ జీవితం విషయానికి వస్తే 2008లో చిరంజీవి ప్రజారాజ్యాన్ని స్థాపించారు. ఆ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించారు. కానీ ఆ పార్టీ అపజయం పాలవడంతో దాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. తర్వాత పవన్ కళ్యాణ్ 2014లో జనసేన పార్టీని స్థాపించారు. జనసేన సిద్ధాంతాన్ని పవన్ కళ్యాణ్ గారు ఇజం అనే పుస్తక రూపంలో ఆవిష్కరించారు. అప్పట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమై 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలపై చర్చించి తన మద్దతును అందించారు. ఏపీలోనూ తెలంగాణలోనూ టీడీపీ మరియు బీజేపీ కూటమికి విస్తృతంగా ప్రచారం చేశారు. కాంగ్రెస్ హఠావో దేశ్ బచావో నినాదాన్ని పేర్కొంటూ కాంగ్రెస్ను వ్యతిరేకించారు. ఉద్దానం కిడ్నీ వ్యాధి సంక్షోభాన్ని నిరసనలు, నిరాహార దీక్షల ద్వారా రాజకీయ నాయకుల దృష్టికి తీసుకుని వెళ్లారు. డీసీఐ ప్రైవేటీకరణ, ల్యాండ్ పూలింగ్పై టీడీపీ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. రాయలసీమలోని ఆత్మహత్యలు, కరువు పీడితులకు, రైతులకు సంతాపం తెలిపేందుకు నాయకత్వం వహించారు. ధవళేశ్వరం బ్యారేజ్పై రాజకీయ జవాబుదారీతనాన్ని డిమాండ్ చేస్తూ కవాతును నిర్వహించారు. అక్రమ మైనింగ్లను బయటపెట్టారు. 2019 ఎన్నికల సమయంలో అనారోగ్యానికి కూడా గురయ్యారు. ఆ ఎన్నికల్లో జనసేన పార్టీ ఏపీలో 140 నియోజకవర్గాల్లో పోటీ చేసింది. పవన్ కళ్యాణ్ గారు 2 నియోజకవర్గాల్లో పోటీ పడ్డారు, గాజువాక మరియు భీమవరం. అయితే రెండింటిలోని కూడా ఓడిపోయింది. రాజాంలో మాత్రమే ఈ పార్టీ గెలవగలిగింది. 2020లో పవన్ కళ్యాణ్ పార్టీ బీజేపీతో పొత్తును ప్రకటించింది. 2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో జనసేన పార్టీ 21 నియోజకవర్గాల్లో పోటీ చేసింది. ఎన్నికల ప్రచారం కోసం వారాహి రథాన్ని తయారు చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేసి 70,000 పైన ఓట్ల తేడాతో గెలిచారు. ఆ నియోజకవర్గంలోని జనసేన పార్టీ గెలిచింది. జూన్ 12, 2024న ఆంధ్రప్రదేశ్ కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగా జూన్ 16, 2024న ఉప ముఖ్యమంత్రిగా ప్రకటించబడ్డారు. ఇదండి పవన్ కళ్యాణ్ గారి రాజకీయ రంగ ప్రవేశం. మరిన్ని విజయాలతో ఇంకా ముందుకు సాగాలని ఆశిద్దాం.